వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే లక్షవారం శుక్రవారం తీసానండి వీడియో. రెండు రోజులు కలిపి పెట్టాను వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వేసిన ముగ్గు అండి. అది ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరిందండి, పెడతాం. ఇలా అమ్మ వేసిన ముగ్గు తీసాను కదా అని ఎలాగో పెట్టానండి. అమ్మలాగే నేను కూడా బాగా వేస్తాను కదా ముగ్గులు. అమ్మ వల్ల నాకు వచ్చినాయండి. మా అక్క, నేను, అమ్మ కూడా బాగా ముగ్గులు పెడతాము. అక్క కూడా బాగా పెడుతుందండి ముగ్గులు. వాళ్ళిద్దరియే నాకు వచ్చినాయండి ముగ్గులు పెడతాం. ఇలా అయితే చక్కగా అమ్మ అయితే ముగ్గులు వేసేసింది. అది అలాగ అయిపోతుంది. ఎప్పుడొకప్పుడు పెడదాము, పెద్ద వీడియో తీసాను కదా అన్నట్టు పెట్టానండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ మట్టుకి మర్చిపోకుండా ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా వల్ల అయిన సహాయం కూడా నేను చేస్తానండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను. మీరు నా ఛానల్ చూసి ఒక లైక్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇలా అయితే వేసిందండి ముగ్గు అమ్మ. ఆ రోజు శుక్రవారం రోజు వేసింది. ఇలా ముగ్గు వేసేసుకున్న తర్వాత ఇంట్లో అంట్లు ఉంటే అవి తోమేసానండి. తోమేసేసి నేను ట్యాంక్ పెట్టించుకున్నామని చెప్పాను కదండి, ఆ వీడియో కూడా ఇందులోనే ఉంది. శుక్రవారం పూజ చేసుకున్నది, దేవుడి సామానం తోమింది, ట్యాంకు అన్నీ చూపిస్తానండి ఈరోజు వీడియోలో. మేము ట్యాంక్ పెట్టించుకున్నానని మన వీడియోలో చెప్పాను కదండి, ఆ వీడియో కూడా ఇందులో పెట్టాను, చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండానే. ఇలా అయితే అంట్లు తోమేసుకున్నానండి. తక్కువ ఉన్నప్పుడేమో సింక్లో తోమేస్తున్నాను, ఎక్కువ ఉన్నప్పుడైతే బయట తోముతున్నానండి. ఎక్కువగా అంట్లు ఉంటాయి కదా, టిఫిన్ అన్నం కూర వండుకున్నప్పుడు ఎక్కువ ఉంటాయి కదా, అప్పుడైతే బయట వేసుకుని తోమేస్తున్నాను. టీ గిన్నె, టీ గ్లాసులు అలాంటివి అయితే ఇక్కడే తోమేస్తున్నానండి. మా పాప నూడిల్స్ చేస్తానంది. ఇదేమో ఆదివారం రోజు వీడియో అండి. ఆదివారం నూడిల్స్ చేస్తానమ్మా, వీడియో తీస్తావా అంది. అసలు వీడియో తీయడం అంటేనే ఇష్టం ఉండదు, అలాంటిది అడిగింది కదా అని నూడిల్స్ చేస్తాం పెట్టానండి. మా పాపే చేసింది, నేనేమో వీడియోగ్రాఫర్ని, మా పాప ఏమో వంట చేసింది. ఇప్పుడు సింపుల్గా చేసేస్తుందండి, పెద్ద ఏం ప్రాసెస్ ఏమి ఉండదు. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసిన తర్వాత టమాటా ముక్కలు వేసేస్తుంది. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఉప్పు కారం వేసి నూడిల్స్లో వచ్చేస్తుంది కదండి మసాలా, ఆ మసాలా వేసి నూడిల్స్ చేసేస్తుంది. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, సింపుల్గా చేసేస్తుందండి పిల్ల. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ తమ్ముడు ఆవిడ చేసుకుని తినేస్తారండి. ఎప్పుడైనా ఒకసారి తింటారు, అత్తమాను తినరు, అది హెల్తీ ఫుడ్ ఏం కాదు కదా. ఎప్పుడైనా ఏదైనా ఊసిపోయినప్పుడు తింటారు కదా పిల్లలు, అలాగే చేసుకుని తింటారండి. అత్తమానం ఏమీ తినరు. నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి అలా తింటారు. ఎప్పుడన్నా తింటారని ప్యాకెట్లు తెచ్చి ఇంట్లో పెడతానండి. ఇంటి దగ్గర అత్తమాను కొట్టు దగ్గరికి వెళ్తాం ఎందుకని జంగారెడ్డిగూడెం వెళ్ళినప్పుడల్లా ఒక 4-5 ప్యాకెట్లు తీసుకొచ్చి ఇంట్లో పెడతాను. అవే చేసుకుని తింటారండి వాళ్ళ తమ్ముడు ఆవిడని. నేను బయటికి పెద్దగా వెళ్ళము, పిల్లలు వెళ్ళరు, నేను వెళ్ళనండి. ఏది కావాలన్నా ఆయనే తెస్తారు, జంగారెడ్డిగూడెం నుంచి తీసుకొస్తారు. ఒక నెలకు సరిపడా సరుకులు తెచ్చేసుకుంటాము. వారానికి సరిపడానేమో కూరగాయలు తీసుకొచ్చేస్తారు. ఇలా అయితే కోడిగుడ్డు వేసేసి ఇలా చేసేసి ఉత్తినే అయిపోద్దండి, పెద్ద ఏమి ప్రాసెస్ ఏమి ఉండదు. కోడిగుడ్డు ఉక్కుర్లాగా చేసేసి అందులో నూడిల్స్ వేసేసి కలిపేస్తుంది. కలిపేసిన తర్వాత అయిపోద్దండి. నువ్వు చేసేటప్పుడు తీస్తావు కానీ నేను చేసేటప్పుడు తీయమ్మ ఒకసారి చూద్దాము ఎలా వస్తుందో అంది, అందుకనే తీసానండి. బాగానే వచ్చింది వీడియో మటుకి. అలాగైతే చేసింది పాప. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, సింపుల్గా చేసేసుకుంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు. అది అత్తమాను తింటారులేండి.
ఎప్పుడైనా బాగా ఏదన్నా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇంట్లో చేసుకుంటారు. బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా, అందుకనే బండ్లు, నూడిల్స్ బండ్లు, పానీపూరి బండ్లు అన్నీ ఉంటాయి, కానీ ఎక్కువ ఇంట్లో చేసిందే ఇష్టపడతారండి. బయట చేసింది అంత ఇష్టపడరు. అందుకనే బయట తక్కువే, ఇంట్లోనే ఎక్కువ చేస్తానండి నేను ఇలాంటివి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నిమ్మకాయ పిండుకొని తింటేనంట చాలా బాగుంటుందంటండి అని మా పాప చెప్పింది. నాకు పెద్దగా ఇష్టం ఉండదులేండి, నూడిల్స్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. మా పాపనే మా బాబే తింటారు, వాళ్ళకే చేసి పెడతాను ఎప్పుడైనా సరే. ఇలాగా చేసుకుని తినేశారు వాళ్ళు. ఆ రోజు తినేసిన తర్వాత గులాబీ పువ్వు చక్కగా పూసిందండి, తెల్ల గులాబీ పూలు. నేను తెల్ల గులాబీ, ఎర్ర గులాబీ, పసుపు రంగు గులాబీ, పచ్చ గులాబీ ఇలాగా 7 రకాలు ఏమో కొన్నానండి. అది కొన్నందుకు తెల్ల గులాబీయే న్యాయం చేస్తుంది. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి మటుకి ఈ గులాబీ పూలు పూస్తాయి. ఇలాగా బట్టలు నానబెట్టాను, నానబెట్టి అంట్లన్నీ బయట వేసానండి. అంట్లన్నీ బయట వేసిన తర్వాత అంతలోకి మోటార్ కనిపించింది, చూపిస్తానన్నాను కదా, ఇదిగోండి మోటార్ వేయించుకున్నాం మేము. మోటార్ వేయించుకుని ఇలాగా పైపులు అయితే వేయించుకున్నామండి. ఇలా మా ఉన్నంతలోనే వేయించుకున్నామండి. పెద్ద ఏమి ఇదిగోండి సింక్ ఏమో ఇక్కడ నా చూస్తున్నారు కదా వీడియోలోని, గ్యాస్ పొయ్యి పక్కనే పెట్టారు. అది అడ్డంగా పెట్టాలి, కానీ డోర్ వేసి తీసేటప్పుడు పట్టేస్తుందని ఇలాగా నిలువుగా పెట్టామండి. మనకి అనుకూలంగా పెట్టుకుంటమే, కానీ మళ్ళీ మార్పిచ్చి పెట్టుకోవాలంటే చాలా తాతంగం అవుతుంది. మళ్ళీ బిళ్ళ పోసుకుని మళ్ళీ పెట్టి అవన్నీ చాలా తాతంగం అవుతుందని ఇంకా ఎలా ఉన్నదాన్ని అలాగే మా సింక్ ఇదివరకు ఉండేది కదా సిమెంట్ది, అందులోకే దింపేసి ఇలా సిమెంట్ పామేసాము. ఇలా అయితే చేసుకున్నామండి. ఇదిగోండి ట్యాంకు పైన డాబా మీద పెట్టించుకున్నాము. డాబా మీద అయితే ఇలాగా ఓ పక్కన పెట్టించి కిందకి పైపులు అవి ఇచ్చుకున్నాము. బాత్రూంలో ఒక పైపు, వాషింగ్ మిషన్ ఒకేలా ఫ్యూచర్లో పెట్టించుకుంటే వాషింగ్ మిషన్కి బట్టలు గుంజుకుంటా అక్కట ఉంటుందని తొట్టి దగ్గర ఒకటే పెట్టించామండి. పెద్ద ఏమి ఎక్కువ పైపులు కూడా కాదు. స్నానం చేసే బాత్రూంలో ఒకటే, మామూలుగా సింక్ దగ్గర ఒకటే పెట్టించాము. పెద్ద ఎక్కువగా ఏమి పెట్టలేదండి. ఇలా అయితే ట్యాంకు 1000 లీటర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్ అండి. ఇక్కడ తొట్టి దగ్గర చూపిస్తున్నాను, ఇదిగోండి తొట్టి దగ్గర బట్టలు గుంజుకుంటాక ఉంటుంది కదా అని ఒక పైప్ పెట్టించాను. పెట్టిస్తే మనకి ఎప్పుడైనా తొట్టిలో నీళ్లు తోడుకోలేనప్పుడు ఒక గిన్నె పెట్టుకుని మనం బట్టలు గుంజుకుంటాక ఉంటుంది కదా అన్నట్టు నేను ఇలాగా పెట్టించుకున్నానండి. తొట్టిలోకి ఎక్కితాకేమో ఈ పైప్ అండి, తొట్టిలోకి ఎక్కితాక ఆ పైప్ పెట్టించి, ఇదేమో మామూలుగా ట్యాంకులో నీళ్ళు వచ్చేది ఇదండి. ఇలా అయితే నీళ్ళన్నీ పట్టేసుకుని నీళ్ళు వచ్చినప్పుడే అన్నిటి నిండా పట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, అత్తమానం మోటార్ వేసే పని ఉండదండి. ఇలా తొట్టిలోకి వెళ్తాయని చెప్తున్నాను, మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇలా అయితే నేను నా చిరకాల కోరిక నెరవేరిందని అనుకోవచ్చండి. నా కోరిక అయితే చాలా నెరవేరిందండి. ఇది వాషింగ్ మిషన్కి పెట్టిన పైప్ అండి. మనకు ఫ్యూచర్లో పెట్టుకుంటే కనుక ఒకేలా ఉంటుంది కదా అన్నట్టు మా వారు ఇక్కడ సెట్టింగ్ చేశారు. ఇలాగైతే నీళ్ళు ఇందులో కూడా వస్తున్నాయి, ఎప్పుడైనా మనం కడిగేటప్పుడు ఇల్లు కడుక్కునేటప్పుడు గట్రా పనిచేస్తాయి. వాషింగ్ మిషన్ లేకపోయినా మనకైనా ఎప్పుడో మొహం కడుక్కుంటే అక్కట ఏమన్నా పనిచేస్తాయి. ఇలా అయితే ఇక్కడ సెట్టింగ్ చేశారు. ఇలా కింద నుంచి పెట్టారండి ఇక్కడ. దానికి చాలా ప్రాసెస్ పట్టింది. గచ్చయి పగలగొట్టి కింద నుంచి తీసుకొచ్చారు పైపులు అయ్యి. ఇక్కడేమో మోటార్ వేసుకునే చిచ్చు అండి, ఇక్కడ చిచ్చు పెట్టారు. మోటార్ బోర్డు మనకి నీళ్ళు వచ్చినప్పుడు చూసుకుని మనం మోటార్ వేసుకుంటే నీళ్ళు పైకి వెళ్ళిపోతాయి ట్యాంకులోకి. ఇక్కడేమో బాత్రూమ్ పైప్ అండి. బాత్రూంలో కూడా చూపించాలా అనుకోకండి, నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని చూపిస్తున్నాను. ఇలాగా బాత్రూంలోంచి ఇలా వచ్చిందండి, బయట నుంచి ఇలా వచ్చింది. ఇక్కడ మనం నీళ్ళు పట్టుకుని స్నానాలు చేసేవాళ్ళు స్నానం చేస్తారండి. ఇలా అయితే పెట్టించుకున్నాను నేను. ఇది మీతో పంచుకోవాలని ఎప్పటి నుంచో నా కోరిక అండి.
పెట్టి ఒక 15 రోజులు అయిందండి. ట్యాంక్ అవి పెట్టించుకుని ఒక 15 రోజులు అయింది. బాబుకి హెల్త్ బాగోక కొన్ని 4 రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చాము. అందుకనే మీకు అన్నీ చూపించలేకపోయాను. ఇప్పుడు ఎలాగోలాగా పెట్టాలని పెట్టానండి. ఇక్కడ లక్షవారం సాయంత్రం అండి ఈ వీడియో. లక్షవారం సాయంత్రం దేవుడి సామాను అన్నీ తోమేస్తున్నాను. శుభ్రంగా నాకు నీట్గా లేకపోతే చికాకు వచ్చేస్తుంది. అందుకని నేను శుభ్రంగా దేవుడి సామాను అవి తోమేసుకుంటున్నానండి. తోమేసుకుని దేవుడికి తెల్లారి పొద్దున్నే దండం పెట్టుకున్నాను. అది కూడా పెట్టాను. అమ్మవారికి పూజ చేసుకుని అది పెట్టాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నీట్గా తోమేసుకున్న తర్వాత గ్యాస్ పొయ్యి కూడా శుభ్రంగా కడిగేసి, గ్యాస్ పొయ్యి మీద ఉంటాయి కదండి అవి కూడా కడిగేసి, సింకును కూడా శుభ్రంగా కడిగేసానండి. అన్నీ నీట్గా ఉంటాయి శుభ్రంగాని. రేపు పొద్దున్న లేచినప్పుడే దండం పెట్టుకోవచ్చు అన్నట్టు నేను ఇలా అయితే చేసుకున్నానండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. నాకు ఏదైనా సరే నీట్గా ఉంటేనే నచ్చుతుంది. నేను ఉన్నంతలో నీట్గా చేసుకుంటానండి. మా ఇల్లు పెద్ద ఇరుగ్గానే ఉంటుంది, ఖాళీగా ఏమి ఉండదు. ఆ ఉన్నంతలోనే నేను నీట్గా చేసుకుంటా చూస్తాను. నా వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే తెలుస్తుంది. అందరూ చూడండి, చూసి లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లైక్ మటుకి మర్చిపోకండి. నేను ఎలా చేసుకుంటానో నా పనులు, నా పూజ అన్నీ పెడుతున్నాను కదా, మీరు కూడా అలాగే చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా అయితే సింకును కూడా శుభ్రంగా కడిగేసానండి. జిడ్డు జిడ్డుగా అయిపోయింది. నూనె ఒత్తులు అవన్నీ వేసాను కదా, అవన్నీ చికాకు అయిపోయిందని ఇంకా సింకును కూడా శుభ్రంగా కడిగేస్తున్నానండి. అన్నీ కడిగిన తర్వాత సింకును కూడా కడిగేసి మనం శుభ్రంగా పడుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఓ పక్కన ఏమి కడగలేదే అని అనిపిస్తూనే ఉంటుంది మనకి ఒక పక్కన. అందుకని శుభ్రంగా అన్నీ కడిగేసి పడుకున్నాం అనుకోండి ప్రశాంతంగా నిద్రపడుద్ది. మనకు కూడా తెల్లారి పొద్దున్నే ప్రశాంతంగా కూడా ఉంటుందండి. ఇలా అయితే సింక్ను కూడా కడిగేసాను. చాలా గ్యాప్ వచ్చింది కదా మాట్లాడతాకి, అందుకని కొంచెం మాటలో తడబడినట్టు వస్తున్నాయండి, ఏమీ అనుకోకండి. ఇలా అయితే కడిగేసానండి. అంట్లు తోమేసి దేవుడి సామానం తోమేసి అప్పుడు సింకును కూడా శుభ్రంగా తోమేసాను.
మాది పల్లెటూరు కాబట్టి కోళ్ళు కూతలు, ఈ ఆటో సప్పుళ్ళు, ట్రాక్టర్లు వెళ్తాం అన్నీ వినబడతాయండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోకండి. ఇదిగోండి పూజ అయితే ఇలా చేసుకున్నాను. అమ్మవారికి చక్కగా ఇలా పూజ చేసుకుని పొద్దున్నే లేచి వాకలు తుడిచి కళ్ళాపేసి ముగ్గులు వేసుకుని ఇల్లు గుమ్మాలన్నీ కడిగేసి దేవుడికి పువ్వులు కోసుకొచ్చుకొని పువ్వులు పూజ చేసుకుని అమ్మవారికి ఇలాగ దీపారాధన చేసుకుని అగరత్తులు వెలిగించి సాంబ్రాణి ధూపం చూపిస్తున్నానండి. సాంబ్రాణి ధూపం చూపించిన తర్వాత నైవేద్యం పెట్టుకున్నాను. పాలుని పటికి బెల్లం చిప్స్ పెట్టానండి అమ్మవారికి. ఇలా అయితే నేను శుక్రవారం పూజ ఇలా చేసుకున్నాను. ఇలా హారతి అయితే అమ్మవారికి చక్కగా హారతి ఇచ్చి కుంకుమ పూజ చేసుకొని అన్నీ చేసుకున్నానని అనుకుంటున్నానండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి. ఇలా అయితే శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. స్కిప్ చేయకుండా మటుకి చూడండి, చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి ప్లీజ్ అండి. మిమ్మల్ని ఒక లైకే కదండి అడిగేది నేను. లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. నమస్తే అండి.